హలో, వెల్కమ్ టు కుక్ విత్ ఆరం. ఈరోజు వైట్ సాస్ పాస్తా ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు ఇక్కడ స్క్రీన్లో చూపించిన విధంగా తీసుకోండి. మొదటగా ఒక గిన్నెలో పాస్తాని ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ట్యూబ్స్ లాగా ఉండే పాస్తాని తీసుకున్నాను. దీంట్లో కొంచెంగా ఉప్పు, ఆయిల్ కొంచెంగా వేసి ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఆలివ్ ఆయిల్ ఉపయోగించాను. మీరు నార్మల్ కుకింగ్ ఆయిల్ ఏదైనా వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇది ఉడికిన తర్వాత ఆ నీళ్ళను ఫిల్టర్ చేసి మంచి నీళ్ళతోటి, చల్లటి నీళ్ళతోటి కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దానిలో కొంచెంగా ఆలివ్ ఆయిల్తో చేసుకుంటే ఇది చాలా బాగుంటుంది. నార్మల్ కుకింగ్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దానిలో కొంచెం తెల్లగడ్డ, చాప్ చేసుకున్న తెల్లగడ్డ, కొంచెం ఆనియన్, క్యారెట్ కొంచెం, క్యాప్సికమ్ కొంచెం, కొంచెం కార్న్, మష్రూమ్, ఇవన్నీ. ఇది ఇక్కడ పిల్లలు ఎక్కువ పాస్తా కాకుండా వెజిటబుల్స్ కూడా తినేదానికి మనం ఇక్కడ వెజిటబుల్స్ చేర్చి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. తర్వాత కొంచెంగా సాల్ట్ వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పొడిని కొంచెం వేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పాలు, ఇక్కడ ఒక గ్లాస్ పాలు తీసుకున్నాను నేను. ఒక కప్పు పాస్తాకి ఒక గ్లాస్ పాలు కరెక్ట్గా ఉంటుంది. పాలు కూడా వేసి పాలు తెల్లేటప్పుడు కొంచెం చీజ్ వేసి ఉడికించుకోవాలి. తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్లో కొంచెంగా కార్న్ఫ్లోర్లో పాలు కానీ లేదా నీళ్లు కానీ ఏదైనా వేసి దాన్ని బాగా కలుపుకొని ఆ కార్న్ఫ్లోర్ని కలుపుతూ ఈ పాలల్లో కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అది గడ్డలు కడుతుంది. అందుకని కార్న్ఫ్లోర్ని వేస్తూ కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పాలు తిక్కుగా అయిపోతుంది. ఇది థిక్నెస్ పాస్తాకి ఎలా ఉండాలంటే గరిటెకి ఒక లేయర్ లాగా అంటుకుంటే అది కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ. తర్వాత ఇప్పుడు ఉడికించిన పాస్తా కూడా వేసుకొని ఫ్రెష్ క్రీమ్, పాల మీద మీగడ ఉంటుంది కదా, అది కొంచెం వేసుకొని తర్వాత ఆరిగానో, చీజ్. పాస్తాకి ఎంత ఎక్కువ చీజ్ వేసుకున్నామంటే అంత బాగుంటుంది. మిరియాల పొడి, ఆరిగానో రెండు మనకు కావలసినంతగా వేసుకొని సర్వ్ చేసుకోవాలి. పాస్తాలో ఈ మాదిరి ట్యూబ్ లాగా ఉండే పాస్తా, చాలా రకాల పాస్తాలు ఉంటాయి. పెన్నె పాస్తా ట్యూబ్ లాగా ఉండేది చాలా బాగుంటుంది. ఎందుకంటే దాని లోపల కూడా సాస్ పోయి తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతైనా ఎప్పుడైనా హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. మరొక వంట మనతోటి మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.